ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. యాహ్! సో, ఇప్పుడు అన్ని సెక్టార్స్‌లోకెళ్ళే మనకి కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్ మనకి ఎప్పుడు కన్సిస్టెంట్‌గా అంటే ఓవరాల్‌గా చూసుకుంటే బానే అవును. ఉంటుంది. అవును. సో, ఎవరైనా కానీ ఒక బ్యాంకింగ్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక లైక్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఒక 5x ఆర్ 10x రెట్టింపు మనకి కావాలి అని అనుకుంటే, ఎలాంటి లైక్ కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటారు అసలు? మంచి క్వెషన్ అడిగారు మేడం. యాక్చువల్‌గా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్‌ని ఒకసారి మనం చూసుకుంటే, ఒక ఏ పర్సన్ అయినా బ్యాంకింగ్ సపోర్ట్ లేకుండా అసలు గ్రోత్ లేదు వాళ్ళకి. లేదు. కరెక్ట్. ఒక ఎర్నింగ్ మెంబర్ ఎవరైనా గానీ ఇవాళ బ్యాంక్ అకౌంట్ కావాలి. ఒక సాలరీడ్ పర్సన్ ఎవరైనా. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో 140 క్రోర్స్ పాపులేషన్ అంటే దాదాపు 100 క్రోర్స్ వర్క్ చేసేవాళ్ళు అనుకుంటే 100 క్రోర్స్ అకౌంట్స్ వాళ్ళకున్నాయి. అంటే ఏదో ఒక రకంగా బ్యాంక్ మీద వీళ్ళందరూ డిపెండ్ అవుతున్నారు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్‌లో మనం చూస్తే ఇప్పుడు ఏమవుతుందంటే రూరల్ సెక్టార్ ఇంకా పెనిట్రేట్ అవ్వల బ్యాంకింగ్‌కి. సో అయితే అర్బన్ సెక్టార్‌లో కూడా లోన్స్ తీసుకోవాలంటే ఇవాళ హౌస్ కొనాలన్నా, వెహికల్ కొనాలన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా ఎక్కువ శాతం బ్యాంకింగ్ డిపెండ్ ఉంటున్నారు. అవును. అలాగే ఇవాళ ఒక మెంబర్ ఎవరైనా కానీ కనీసం ఒక 20%, 30% ఆయన ఈఎంఐ ఆయన యొక్క శాలరీలో 30% అన్న బ్యాంకు పే చేస్తారు. ఇప్పుడు ఈ లెక్కను మనం చూసుకుంటే ఇప్పుడు బ్యాంకింగ్ యాజ్ ఆన్ డేటు ఇవాళ ఒక బ్యాంక్ ఉంది, అది లెండింగ్ ఇస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ లెండింగ్ ఇవ్వటంతో వాళ్ళకు వచ్చే ఇంట్రెస్ట్ మార్జిన్ తీసుకుంటే మనము షార్ట్ టర్మ్లో కాకుండా ఒక 5 ఇయర్స్ మినిమం ఒక లాంగ్ టర్మ్లో చూస్తే, అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇప్పుడు ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి 5 ఇయర్స్ ఎలా ఉందో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే దాదాపు 5 టైమ్స్ 10 టైమ్స్ పెరిగిన బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు ఉన్నాయి. ఓకే. అవి ఇంకా నెక్స్ట్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇవాళ మేము ఏంటంటే ఒకప్పుడు నేరో మైండ్ లాగా మాకు కూడా ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూస్తేనే దాన్ని మనం చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను 20 ఇయర్స్లో నేను చూశాను. 5 ఇయర్స్ బ్యాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 300కి వచ్చింది, ఇవాళ 800. అలాగే మేము ఇది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 250, 300లో చూసాం, ఇవాళ ఏమైంది 1200కి వచ్చింది. సో 5 టైమ్స్ పెరిగింది. సో అలా ఇప్పుడు నేనేంటంటే బ్యాంకింగ్ రంగాన్ని ఎస్పెషల్గా ఏంటంటే డిఫాల్ట్ అవ్వని రంగం బ్యాంకింగే. అంటే ఎక్కువ కంపెనీలు డిఫాల్ట్ అవటం, ఇప్పుడు కంపెనీలు ఫ్రాడ్ జరగటం, ఏదో చిన్న చిన్న ఫ్రాడ్ జరుగుతాయి కానీ ఓవరాల్గా కొలాప్స్ అయిపోయేంత ఉండవు అనమాట. సో ఒకవేళ అలాంటి స్టేజ్ వచ్చిన ఏమందంటే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఆ బ్యాంక్ని మెర్జ్ చేయటము ఇంకోటి చేస్తే తప్ప కంప్లీట్గా కొలాప్స్ చేయదు. కరెక్ట్. సో అలాంటి ఇప్పుడు నేను ఒక 11 బ్యాంక్స్, ఒక 10 బ్యాంక్స్ మీకు చెప్తున్నా. మిడ్ క్యాప్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఉన్నాయి. సో వాటిల్లో మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు కొంత అమౌంట్ ఒక 20-30% దీనిలో పెట్టుకోవటం వల్ల మీరు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయ్యేపాటికి కొంత వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది మాకు అనిపించిన ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు ఎడ్యుకేషన్గా పర్పస్గా తీసుకోండి. మీరు నచ్చినట్లయితే దీనిలో మీరు ఐడియా పెట్టుకొని చేసుకోవచ్చు. అంటే నేను ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు, మీరు ఏదో ఇన్వెస్ట్ చేయాలని ఫోర్స్ చేయట్లేదు. మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కనుక్కొని డెసిషన్ తీసుకోండి. కరెక్ట్. వీటిలో ఫస్ట్ తీసుకుంటే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు ఇది అరౌండ్ 2000 దగ్గర ప్రెసెంట్ ఉంది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ 1500 దగ్గర ఉంది. ఇది ఎగ్జాక్ట్గా 5 ఇయర్స్ బ్యాక్ 1000 దగ్గర 900, 800 దగ్గర ఉంది అది. సో 5 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైంది, ఇది డివిడెండ్స్ కానీ, బోనస్ కానీ, స్ప్లిట్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకి 4 to 5x వచ్చింది. అవును. ఇప్పుడు దీనిలో ఏంటంటే షేర్ ప్రైస్ ఒక్కటే కాకుండా ఇవి బోనస్లు ఇస్తాయి, అలాగే డివిడెండ్స్ ఇస్తాయి, అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి ఎంత ఎప్రిసియేషన్ అవుతుంది అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఎంత ఉంది, 1400 చేంజ్ ఉంది. సో ఇది కూడా 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 300 అలా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 5x వచ్చినట్టు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఇది 3000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ర్యాపిడ్ గ్రోత్ ఉంది.
సో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ బ్యాక్ బోన్ అనమాట. నేను చెప్పే కాంటెస్ట్ ఏంటంటే జాబ్ చేసే ప్రతి వాళ్ళకి బ్యాంక్ ఉంటుంది, అకౌంట్ ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ జాబ్ చేయని వాళ్ళకి కూడా స్టూడెంట్స్ కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మనీ అదివరకు ఏంటంటే ఇవాళ ఎవరు మనీ ఇవ్వట్లేదు. ఈ పర్స్పెక్టివ్లో ఏమవుతుందంటే ఇంకా మ్యాసివ్ గ్రోత్ అనేది మనకు కనపడుతుంది బ్యాంకింగ్లో. తర్వాత ఇప్పుడు ఏఐ కూడా ఇంటర్వ్యూన్ అయిపోయాక ఇంకా ఈ యూజర్ ఫ్రెండ్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటికి తక్కువ మ్యాన్ పవర్, కాస్టింగ్ తక్కువ చేసుకోవటం వల్ల వాళ్ళని ఎక్కువ లాభాలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనకి ఎస్బీఐ కూడా ఇప్పుడు ప్రెసెంట్ 800 ఉంది. ఇది కూడా అంతకుముందు 250, 280 దాకా వచ్చింది. అదే ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ తీసుకుంటే కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ కూడా ఇప్పుడు 2000 ఉంది, అదివరకు 2100 ఇప్పుడు ఉంది, అదివరకు 1600, 1500 అలా ఉండేది. సో ఇవి మేజర్ 4 బ్యాంక్స్. యాక్సిస్ బ్యాంక్ ఉంది, అది ఇప్పుడు 1050, 1100 మధ్యలో ఉంది. సో నెక్స్ట్ లెవెల్ బ్యాంక్స్ చూసుకుంటే మనకి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి ప్రెసెంట్ అరౌండ్ 240, 250 రేంజ్లో ఉన్నాయి. సో ఇది కూడా మంచి గ్రో ఉన్న బ్యాంక్. తర్వాత తీసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకింగ్ లో సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్. అంటే ఆఫ్టర్ ఎస్బీఐ తర్వాత నెక్స్ట్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది అంతకుముందు ఒకసారి 30-40 రూపీస్కి వచ్చి వాళ్ళ 120 ఆ రేంజ్కి దాకా వెళ్ళింది. సో ఇంకా ఇది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ కూడా ఇప్పుడు 75 రూపీస్, 80 రూపీస్ మధ్యలో ఉంది. ఇది కూడా ఒక 5 years ప్రాస్పెక్ట్ లో తీసుకుంటే 500, 600 అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత ఐడిబిఐ బ్యాంక్. ఐడిబిఐ కూడా ఇప్పుడు అరౌండ్ 100, 90, 100 మధ్యలో ఉంది, దాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత కెనరా బ్యాంక్ కూడా ఇది కూడా అంతే 100 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒకటి చూసుకోవచ్చు. దాని తర్వాత వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా 30 to 40 మధ్యలో ఉంది. సో ఈ బ్యాంకులన్నీ ఇవన్నీ మోస్ట్లీ మనకి యూసేజ్ లో ఉన్న బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఇక. సో కాబట్టి ఏంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ ని మనం కోర్ సెక్టర్ లో కొంత మనం మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచి ఛాన్సెస్ అనేది అర్థమవుతుంది. అంటే ఇది ప్రీవియస్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ప్రెసెంట్ చెప్తున్నారు. ఇది ఫర్దర్ కూడా అంటే మీరు అన్నట్టు ఇది జస్ట్ మీరు ఒక క్యాల్కులేషన్ అయినా లేదంటే లేదు కంపల్సరీ పెరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు 100% కాకపోయినా అట్లీస్ట్ 70% అన్న ఛాన్స్ ఉంది. ఇంకో ఆల్టర్నేటివ్ ఏముంది, బ్యాంకింగ్ అందరం బ్యాక్ బోన్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ సెక్టర్ అనేది కోర్ సెక్టర్ అనమాట అండ్ గ్రోయింగ్ సెక్టర్. కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు కారు కొన్నాం, అక్కడ తాగం కదా, అది అమ్మేసి ఇంకోటి కొంటాం, మళ్ళీ బ్యాంకింగ్ మీద డిపెండ్ అవుతాం. కాబట్టి ఎవరైనా ఒక ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నాం, ఒక ఇంటి తాగం కదా ఇంకో ఇల్లు కొనుక్కుంటాం, బట్ యూ విల్ టేక్ లోన్. సో మనము హౌస్ ఎలా తీసుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఎగ్జిస్టింగ్ లోన్ బుక్ లోనే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అక్యుములేట్ అవుతుంది. కాబట్టి బ్యాంకింగ్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్.